పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మీతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం షన్నో మిత్రశం వరుణః నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మవాదిశం సత్యమవాదిశం తన్మామావీత్. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిన్నటి వరకు అసన్నేవస భవతి అని ప్రారంభమైంది. అసన్నేవస భవతి అంటే బ్రహ్మం ఉన్నదని అంగీకరించము, మేము బ్రహ్మం ఉందని అంగీకరించము అని, బ్రహ్మము ఉన్నదని అంగీకరించము, లేదని చెప్తాం అని ఎవడైతే చెబుతున్నాడో అతడు లోక దృష్టిలో ఉన్న లేనివాడితో సమానుడు అని ఆ యొక్క మంత్ర అసన్నేవస భవతి అసద్బ్రహ్మేతి వేదచేత్ అని. ఈ రకంగా లోక దృష్టిలో వాడు ఉన్నట్టుగా కనిపించినప్పటికీ వాడు లేనివాడితో సమానుడు. ఏ రకంగా? వంధ్యాపుత్రుడే అవుతాడు. అంటే వంధ్యాపుత్రుడికి ధర్మ అర్థ కామములనే పురుషార్థములతో ఎటువంటి సంబంధం ఏ రకంగా ఉండదో ఆ రకంగా బ్రహ్మము లేడు అని చెప్పే నాస్తికుడు పురుషార్థ సంబంధము ఉండదు. అంటే బ్రహ్మము లేడని చెప్పడం అంటే ఇక్కడ నేను లేనని చెప్పడమే. ఇక్కడ లేనివాడికి ధర్మార్థ కామములమైన ప్రయుక్తమైన భోగాలు సంబంధం ఎలా కుదురుతుంది? కుదరదు అని అర్థం. అందువల్ల ఇలా బ్రహ్మ లేడని శంక కలవాడికి కారణం ఏమిటి అంటే బ్రహ్మము లోక వ్యవహారాతీతమైనది. బ్రహ్మము లేదని సంశయం కలగడానికి కారణం ఏమిటి అంటే బ్రహ్మము లోక వ్యవహారాతీతమైనది. అందువల్ల ఈ శంక కలగడం అనేది సహజం. అందువల్ల ఈ శంక నివర్తించడానికే అస్థి బ్రహ్మేత చేదవేత్ అని రెండో మాట చెప్పింది శృతి. అంటే బ్రహ్మం ఉంది లేదనడానికి కుదరదు, లేదు అనడానికి కుదరదు. దీన్ని ఉంది అంటే ప్రయోజనం ఏమిటి, లేదు అంటే నష్టం ఏమిటి అంటే వర్ణాశ్రమాది సన్మార్గగామినాం అని విషయాన్నంతా నిన్నటి వరకు వివరించాడు. ఇప్పుడు 17వ మంత్రం. అథాతో అనుప్రశ్నా ఉతా విద్వాన్ అముల్లోక ప్రేత్య కశ్చిన గచ్చతి అహో విద్వాన్ అముల్లోకం ప్రేత్య కశ్చిత సమశ్నుతావు అని దానికి ఇప్పుడు భాష్యం. ఈ రకంగా బ్రహ్మము సర్వసముడై ఉన్నాడు, సర్వజీవునియందు ప్రత్యేగాత్మగా ఉన్నాడు. అందరికీ స్వరూపమైన బ్రహ్మము అందరి చేత అస్థి బ్రహ్మ అని వ్యవహరించదగినవాడు. నేనున్నానని ఆ రూపకంగా అస్థి బ్రహ్మ అని వ్యవహరించదగినవాడు. నేనున్నాను అనే భావం చేత ఆ ఉనికి చేత ఆ బ్రహ్మము ఉన్నదని వ్యవహరించదగినవాడు. కానీ అట్టి వ్యవహార మాత్రంగా ఆయన ప్రసిద్ధిగా లేడు. ఉనికి మాత్రంగా ప్రసిద్ధి ఉన్నాడు. అందువల్ల కొంతమందికి నాస్తి బ్రహ్మ అనే సంశయం కలగడం సరి అయినది. ఇలా ఆచార్యులు ఉపదేశించిన ఆ బ్రహ్మస్వరూపం గురించి విన్న అనంతరం శిష్యుడికి కొన్ని అనుప్రశ్నలు కలిగాయి. ఈ యొక్క
వేదమంత్రంలో అధాతో అనుప్రశ్న అని అనుప్రశ్నలు కలిగాయి. అనుప్రశ్న అంటే శిష్యుడికి ఆచార్యులు చెప్పిన విషయము యందు కొన్ని సంశయాలు పుట్టాయి. అనుప్రశ్న అంటే సంశయాలు కలగడం, సంశయాలు కడిగి ప్రశ్నించడం, దాన్ని అనుప్రశ్న అని అంటారు. అని ఉంటే అర్థం అవ్వట్లేదు అని అర్థం. నేను చెప్పుకున్నాం కదా, నేను రాత్రి అర్థమైందంటే ఇలా అంటుంటే అర్థం అవ్వట్లేదని. ఎప్పుడో ఒకరోజు ఒక ప్రశ్న అడిగితే సంశయం ఉంటే వీడికి ఇంతవరకు ఈ ముక్క అర్థమైంది, ఆ ముక్కను పట్టుకొని నెక్స్ట్ ముక్క చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఇక్కడ ఎవరికి ఎంత అర్థం అవుతుందో మీరు తేల్చుకోవాలి. సంశయాలు కలగాలి, ఒక గ్రూపుగా తయారవ్వాలి, ఆ సంశయాన్ని నివృత్తి చేసుకుందుకు మాట్లాడుతూ ఉండాలి. కుదరనప్పుడు గురువు దగ్గరికి వచ్చి అడగాలి. ఇక్కడ అందుకని శృతి చెప్తుందన్నమాట, శిష్యుడు ఏం చేయాలి? అనుప్రశ్న అని. గురువు ఏం చేయాలి? బోధ చేయాలి. ఇక్కడ ఇప్పుడు దానికి భాష్యం చెప్తున్నా. యస్మాదేవం అతః తస్మాత్ అథ అనంతరం శ్రోతుః శిష్యస్య అనుప్రశ్నాః. ఈ విషయం ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఆ శ్రవణం చేసిన తర్వాత అథ అనంతరం, ఆ శ్రవణం చేసిన తర్వాత శిష్యుడికి కొన్ని అనుప్రశ్నలు కలిగాయి. ఇక్కడ అనుప్రశ్నలు కలిగాయి. అనుప్రశ్న అంటే శిష్యుడి యొక్క తన సంశయాలు తెలిపే వాక్యము అని అర్థం. దానికి అనుప్రశ్న ఆచార్యులు చెప్పిన దానికి ఆ విన్న తర్వాత కలిగిన ఆ సంశయాలు ఏవైతే ఉంటాయో అనుప్రశ్న ఇది. ఆచార్యుడు చెప్పిన దాన్ని అనుసరించి శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు, అందువల్ల ఇవి అనుప్రశ్నలని అర్థం. అదే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పుడు దీని గురించి తరువాత శ్రవణం చేసిన తర్వాత శిష్యుని యొక్క అనుప్రశ్నలు ఇలా ఉన్నాయి అని. యస్మాదేవం అతః తస్మాత్ అథ అనంతరం శ్రోతుః శిష్యస్య అనుప్రశ్న అని. ఆచార్యోక్తం అనుయేతే ప్రశ్న అనుప్రశ్నాః. ఆచార్యుని ఈ మాట చెప్పిన తర్వాత చేయబోయే ప్రశ్నలు అనుప్రశ్నలని చెప్పబడ్డాయి. ఆచార్యులు ఆ యొక్క ఆనందమయ కోసం వరకు చెప్పి తర్వాత ఈ రకంగా ఎవడైతే ఆ బ్రహ్మం అసన్నేవ స భవతి అసత్ బ్రహ్మేతి వేద చేత్ అని ఒకటి చెప్పి అస్తి బ్రహ్మేతి చేద్వేద అని ఈ రకంగా రెండవది చెప్పి ఈ వాక్యాలు విన్న తర్వాత అప్పుడు ఆ సంశయం కలిగింది. ఆచార్యుని మాటల తర్వాత చేయబోయే ఈ ప్రశ్నలు అనుప్రశ్నలని చెప్పబడతాయి. ఈ భాష్యం చాలా బాగుంటుంది. గురు శిష్యుడికి ఉన్న అనుబంధాన్ని చెప్తాడు. గురువుగారు ప్రేమపూర్వకంగా ఒక పుత్రుడిగా స్వీకరించి ఆ శిష్యుడిని మొత్తం బ్రహ్మ విద్య అంతా బోధిస్తున్నాడు. బ్రహ్మ విద్య అంతా బోధించి నోరు మూసుకుని పోలేదు, అక్కడ సంశయాలు అడిగాడు. ఆ సంశయాలే అనుప్రశ్నలు. ఆ అనుప్రశ్నలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. ఆ శిష్యుడి యొక్క ఎంత బోధ విన్నో ఏ ప్రశ్నలు రావాలి అదే శృతి మాత్రం మనకు చెప్తుంది. ఇక్కడ సామాన్యం హి బ్రహ్మ ఆకాశాది కారణత్వాత్ విదుషః అవిదుషశ్చ. ఆయనకి సంశయం కలిగింది ఆ శిష్యుడికి. ఆయన సంశయంలో ఉన్న భావం ఏమిటంటే, సంశయం అనే ప్రశ్నలు తర్వాత చెప్దాం. ఆ సంశయంలో ఉన్న భావం ఏమిటంటే సామాన్యం హి బ్రహ్మమేమో అందరికీ సమానం కదా. ఆకాశాది కారణత్వాత్ విదుషః అవిదుషశ్చ. ఎవరికి సామాన్యం? ఆ బ్రహ్మం యొక్క స్వరూపం ఏమిటి? ఆకాశాదులకు కూడా కారణమే ఉన్నది. ఆత్మన ఆకాశ సంభూతః ఆకాశాద్వాయు. ఆ ఆకాశము నుంచి సకల కార్యాలకి అది కారణమై ఉన్నది. ఆ బ్రహ్మము అన్నిటికీ కారణమై ఉన్నది. అలాంటి మహాభూతముల నుంచి సూక్ష్మభూతల దగ్గర నుంచి ఈ ఉపాధులతో కూడుకున్న సర్వము వచ్చారు కదా. ఆ సర్వము ఆకాశాదులకి కారణమైన బ్రహ్మమే కదా సర్వానికి. అలాంటప్పుడు విదుషః అవిదుషః సామాన్యం హి. విద్వాంసుడికి అవిద్వాంసుడికి కూడా అది సామాన్యమే కదా ఆ బ్రహ్మము. అంతేగాని విద్వాంసుడు అంటే ప్రేమ, అవిద్వాంసుడు అంటే ద్వేషం ఉన్నది కదా. బ్రహ్మము అందరికీ సమానంగా ఆ బ్రహ్మము స్వరూపమే సామాన్యంగా ఉంది కదా.
అలా ఉన్నప్పుడు తస్మాత్ అవిదిశోపి బ్రహ్మప్రాప్తి ఆశంక్యతే, అందువల్ల అవిదేశులకు కూడా బ్రహ్మప్రాప్తి కలుగుతుందా? అందరికీ ఆ బ్రహ్మం ఆకాశానికి కూడా కారణమే ఉన్న ఆ బ్రహ్మం అందరికీ సమానంగా ఉంది కదా, అందరి స్వరూపమే ఉంది కదా. అలాంటప్పుడు తెలుసుకున్నవాడికే బ్రహ్మమా పొందుతాడా, అవిదేశుడు పొందడా? ఆ ఉద్దేశం చేత అవిద్వాంసుకుడు కూడా బ్రహ్మప్రాప్తి కలిగి తీరాలి కదా అని సంశయంతో ప్రశ్నలు వెయ్యబడుతున్నాయి. ఆయన మనసులో భావనది, ఆయన మనసులో భావనది. అజ్ఞాని జ్ఞాని, విద్వాంసుడు అవిద్వాంసుడు అంటే అజ్ఞాని జ్ఞాని అజ్ఞాని. ఈ భేదాన్ని బట్టి బ్రహ్మప్రాప్తి విషయం యందు ఆక్షేపం. బ్రహ్మము ఆకాశము వాయువు ఈయన పంచభూతాలకి కారణం అవడం చేత జ్ఞాని అజ్ఞానికి అందరికీ అదే కారణస్వరూపమై ఉన్నది, సమానమై ఉన్నది. అంటే ఇద్దరికీ బ్రహ్మము స్వరూపమే అయ్యున్నది, స్వరూపమే ఉన్నది. అలాంటప్పుడు అజ్ఞాని కూడా స్వరూపంతో బ్రహ్మము ప్రాప్తిస్తుంది కదా, ప్రాప్తించాలి కదా అని ఈ సంశయాలు ఆయనలో పుట్టుకొస్తున్నాయి. బాగుందా ప్రశ్న? అది అనుప్రశ్న, అది అర్థం. ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, ఉత అపి అవిద్వాన్ అమం లోకం పరమాత్మానం ఉత విద్వాన్ అమం లోకం ప్రేత్య అని దానికి భాష్యం. ఉత అపి అవిద్వాన్, అయితే మరి ఎవరైతే అవిద్వాంసుడు కూడా ఈ లోకాన్ని వదిలి, ఈ లోకాన్ని అంటే ఈ దేహాన్ని వదిలి, ఈ లోకాన్ని వదిలిన తరువాత పరమాత్మని పొందుచున్నాడా? అవిద్వాంసుడు కూడా ఈ లోకాన్ని వదిలి పరమాత్మని పొందుతున్నాడా? అందరికీ అనుభవం అదృష్టం కలగదు. పంచకోశ ప్రక్రియ విని పుచ్చం ప్రతిష్ట అన్నిటికీ ఆధారమైనది ఆ బ్రహ్మమే. పంచకోశాలుగా పుట్టడానికి కారణము ఆకాశాదుడు, ఆకాశాదుడు కూడా పుట్టడానికి కారణము ఆ బ్రహ్మమే. ఆధారము ఆ బ్రహ్మమే ఉన్నది, కారణము ఆ బ్రహ్మమే ఉన్నది. ఈ రెండిటి మధ్యలో ఈ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కోశములు ఆకాశాదులు ఇవన్నీ కార్యరూపకంగా ఉన్నాయి. కార్యరూపకంగా ఉన్న ముందు ఆవల ఆధారం అన్నీ అదే అయ్యున్నది. అంత కారణమే అంతా కార్యరూపకంగా కనిపిస్తున్నది అని బ్రహ్మ విద్య తెలుసుకున్న విద్వాంసులు ఎవరైతే ఆ బ్రహ్మతత్వాన్ని పొందుతారు, అంతా అదే కదా స్వరూపము. ఆ స్వరూపం కంటే వేరుగా అవిద్వాంసుడు దానికి వేరుగా పుట్టలేదు, లేడు కదా. అలాంటప్పుడు అవిద్యావంతుడు కూడా ఈ శరీరాన్ని వదిలిన తర్వాత ఆ పరమాత్మని పొందుతాడా అని అడిగి ఇతః ప్రేత్య కశ్చన చన శబ్దోపి అర్థే. ఇక్కడ కశ్చన అని పదం ఉంది కదా, కశ్చన గచ్చతి అని ఉంది కదా, కశ్చన అని. ఇతః ఇక్కడ కశ్చన అంటే కహాచన కశ్చన అని చెప్పడంలో చన అని ఉంది కదా, కశ్చన కశ్చన. ఆ చన అనే చకారము కూడా అని అర్థం తీసుకోవాలి. చకారము కూడా నా అంటే లేదా అని సంశయంలో అంటాం కదా, లేదా. చ అనేది కూడా, నా అంటే లేదా అని తీసుకొని ఆ శబ్ద ప్రయోగంలో ఇక్కడ నా లేదా చ అంటే కూడా, చ అంటే అక్కడ అప్పి అని తీసుకోవాలని, అప్పి అని తీసుకోవాలని ఈ అర్థాన్ని ఇక్కడ ప్రయోగించింది. ఇతః ప్రేత్య కశ్చన చన శబ్దోపి అర్థే అని అర్థం. ఈ అర్థాన్ని తీసుకోవాలి అని భాష్యకారులు చెప్తున్నారు. ఎందుకంటే అర్థాన్ని తీసుకోవాలి, అక్కడ సంశయం ఉంది వాడికి. ఆ సంశయాన్ని ఈ వేదమంత్రం చెప్తుంది. దేవుని అవిద్వానపి గచ్చతి ప్రాప్నోతి కిం వా నా గచ్చతి. ఆ అవిద్వాంసుడు మరణించిన తర్వాత బ్రహ్మమును పొందుతాడా లేక పొందుతాడా కూడా అనేది చకారాన్ని. ఆ విద్వాంసుడు మరణించిన తర్వాత కూడా ఆ బ్రహ్మముని పొందుతాడా? ఇక్కడ నా కిం
వా నా గచ్చతి పొందడా అనే దాన్ని అక్కడ కశ్చన అనే దానికి నకారాన్ని లేదా అని తీసుకోవాలి, చకారాన్ని అప్పి కింద తీసుకోవాలి. తీసుకుంటే ఆ ప్రశ్నలో ఈ భావం ఉంది అని పూర్వపక్షి. ఇది ద్వితీయోపి ప్రశ్నో ద్రష్టవ్య. ఈ రకంగా దీనితో కలిపి రెండవ ప్రశ్న కూడా అర్థం చేసుకోవాలి. రెండవ ప్రశ్న కూడా అర్థం చేసుకోవాలి. దానికి అర్థం చెప్తాను. అనుప్రశ్నా ఇది బహువచనాత్. ఎందుకంటే ఇక్కడ అనుప్రశ్నా అని బహువచనం ఉంది. ద్వివచనం ఉంటే పొందుతాడా పొందడా అని రెండు ప్రశ్నలు అవును. అనుప్రశ్నా అని బహువచనం ఉంది అంటే ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి అందులో. బహువచన శబ్దం వాడింది వేదమంత్రం. ఎన్నో ప్రశ్నలు ఆయనలో ఉన్నాయి. అంటే విద్వాంసుడు వలె అవిద్వాంసుడు కూడా బ్రహ్మప్రాప్తి సిద్ధిస్తుందా అనేది ఒక ప్రశ్న. అది ఒక ప్రశ్న. లేదా సిద్ధించదా అనేది రెండో ప్రశ్న. రెండు ప్రశ్నలు ఉన్నాయి. శృతిలో అనుప్రశ్నాహ అని బహువచనం ఉంది కదా, అందువల్ల ప్రశ్నలు రెండిటికంటే ఎక్కువ ఉండాలి. అప్పుడే బహువచనం కుదురుతుంది. అదే శంకరాచార్య గారు అక్కడ దాన్ని ట్రస్ట్ చేసింది. అనుప్రశ్నాహ ఇది బహువచనాత్, ఎక్కువ ఉండాలి. అందువల్ల ఇక్కడ ప్రశ్నలు ఎక్కువ ఉండాలి. అందువల్ల విద్వాంసుడు విషయంలో కూడా రెండు ప్రశ్నలు రాబోతాయని అర్థం చేసుకోవాలి. విద్వాంసుడి విషయంలో కూడా రెండు ప్రశ్నలు, వాడు పొందుతాడా పొందడా. విద్వాంసుడు పొందుతాడంటే అవిద్వాంసుడు పొందుతాడా పొందడా అది ఒక ప్రశ్న అయిపోయింది. విద్వాంసుడు కూడా పొందుతాడా పొందడా అనే ప్రశ్న రాబోతుంది. ఒకవేళ అజ్ఞాని బ్రహ్మప్రాప్తి సిద్ధించినట్లు విద్వాంసుడు కూడా బ్రహ్మప్రాప్తి సిద్ధిస్తుందా సిద్ధించదా అని. అజ్ఞానికి కూడా బ్రహ్మప్రాప్తి సిద్ధిస్తుంది అని అన్నాడు అనుకోండి, అయితే విజ్ఞానికి కూడా సిద్ధిస్తుందా సిద్ధించదా. అజ్ఞానికి సిద్ధిస్తుంది, విద్వాంసుడు సిద్ధిస్తుంది అంటే మరి బ్రహ్మ విద్య ఎందుకు. నెక్స్ట్ అని లేదా విద్వాంసుడికే సిద్ధిస్తుందంటే బ్రహ్మ విద్య పరిచ్ఛిన్నం అయిపోయింది కదా, తెలుసుకున్నవాడే సిద్ధిస్తుంది. అది అపరిచ్ఛిన్నం కదా, సర్వవ్యాపకం కదా, అందరికీ కారణస్వరూపం ఉంది కదా. కొంతమంది తీసుకుని కొంతమంది తీసుకోకపోవడం ఏంటి. ఈ రకంగా విద్వాంసం ప్రతి అన్యౌ ప్రశ్నౌ, అన్యమైన రెండు ప్రశ్నలు. రెండు ద్వితీయ విభక్తే. అన్యమైన రెండు ప్రశ్నలు పై విధంగానే జ్ఞాన విషయంలో కూడా ఉన్నాయి. నేను చెప్పాను కదా, జ్ఞాన విషయంలో కూడా ఉన్నాయి. విద్వాంసుడు మరణించిన తర్వాత బ్రహ్మాన్ని పొందుతాడా పొందడా అని విద్వాంసుడి విషయంలో కూడా ఉంది. అవిద్వాంసుడి విషయం అడిగాడు, విద్వాంసుడి విషయంలో కూడా ఉంది. అర్థమవుతుందా. యది అవిద్వాన్ సామాన్యం కారణమపి బ్రహ్మ నా గచ్చతి తతో విదిశోపి బ్రహ్మగమనం ఆశంక్యతే. యది అవిద్వాన్ సామాన్యం కారణమపి బ్రహ్మ నా గచ్చతి, అందరికీ అంటే అన్ని ఆకాశాదులు మొదలుకొని సర్వానికి కారణమైన ఆ బ్రహ్మము, ఆకాశాదుల యొక్క మొదటి ఉత్పత్తి తర్వాత వికారం చెంది పరిణామం చేత అన్ని రూపాలతో కూడుకున్న నామరూపాలతో కూడుకున్న ఈ ప్రపంచంలో విద్వాంసుడు అవిద్వాంసుడు ఆ రూపగతులే కదా. అందువల్ల ఆకాశాదులకి కూడా సామాన్యమైన ఆ కారణబ్రహ్మాన్ని ఆ అవిద్వాంసుడు అజ్ఞాని పొందకపోతే విద్వాంసుడు కూడా బ్రహ్మాన్ని పొందుతాడా పొందడా. తతో విదిశోపి బ్రహ్మగమనం ఆశంక్యతే. విద్వాంసుడు కూడా బ్రహ్మాన్ని పొందుతాడా పొందడా అని సంశయాన్ని కలిగించడానికి అవకాశం ఉన్నది. మీరు చెప్పిన దానికి ఆశంక్యతే, సంశయం కూడా కలుగుతుంది అని అవుతుంది కదా. నెక్స్ట్ అతః తం ప్రతి ప్రశ్నాః అహో విద్వాన్ ఇతి. అందువలన ఈ ఉద్దేశం చేత అడగవలసి వస్తున్నది. ఈ ఉద్దేశం చేత అతః తం ప్రతి ప్రశ్నాః, అందువల్ల ఈ ఉద్దేశం చేత అడగవలసి వస్తున్నది. అహో విద్వాన్, ఇదే కదా మంత్రం. అహో విద్వాన్ అహో విద్వానం లోకం ప్రేత్య.
అహో విద్వాన్. అహో విద్వాన్ అంటే ఏమిటి? ఏమిటి జ్ఞాని కూడా పొందుతాడా? అహో ఏమిటి జ్ఞాని కూడా పొందుతాడా ఏమిటి అని. అహో విద్వాన్ ఏమిటి జ్ఞాని కూడా పొందుతాడా అని. అందులో అది ట్విస్ట్. ఇది ఇప్పుడు విద్వాన్ బ్రహ్మవిదపి కశ్చిత్ ఇతః ప్రేత్య అముం లోకం సమశ్నుతే వ్యాప్నోతి సమశ్నుతే ఉ ఇత్యేవం స్థితే ఆయాదేశే యా లోపే చ కృతే అకారస్య ప్లుతిః. అర్థమవుతుందా? అకారస్య ప్లుతిః సమశ్నుతా ఉ ఇది. విద్వాన్ బ్రహ్మవిదపి కశ్చిత్ ఇతః ప్రేత్య అముం లోకం. విద్వాంసుడు ఆ బ్రహ్మలోకాన్ని పొందుతున్నాడా లేక పొందడా? ఇదొక ప్రశ్న ఇందులో ఉంది. ఇందులో ప్రశ్న ఉంది. ఇక్కడ వ్యాకరణం చెప్తున్నాడు ఈ చిన్న ముక్కలో. సమశ్నుతే వ్యాప్నోతి. సమశ్నుతే అంటే వ్యాప్నోతి అని. సమశ్నుతేవు ఇత్యేవం స్థితే అయాదేశే యా లోపే చ కృతే. అర్థవుతుందా? అకారస్య ప్లుతిః. ప్లుతం అంటారు కదా, అకారస్య ప్లుతిః. సమశ్నుతా ఉ ఇతి ఉకారంచ వక్ష్యమాణం అధస్తాద్ అపకృష్య తకారం చ పూర్వస్మాత్ ఉత శబ్దాత్ వ్యాసజ్య అహో ఇత్యేతస్మాత్ పూర్వం ఉత శబ్దం సంయోజ్య పృచ్యతే అతో ఉతాహో విద్వాన్ ఇతి. ఇది భాష్యవాక్యం. సమశ్నుతా ఉ అనుంది కదా, దానికి భాష్యం చెప్తున్నారు. ఏంటంటే సమశ్నుతా ఉ, సమశ్నుతా ఉ అంతేనా? ఉ అని శృతివాక్యంలో ఒక వ్యాకరణ ప్రక్రియని భాష్యకారులు ఇక్కడ చూపించారు. ఒక వ్యాకరణ ప్రక్రియని ఏంటంటే సముశ్నుతే ప్లస్ ఉ, సమశ్నుతే ప్లస్ ఉ అని ఉండగా ఐ సమశ్నుత అని ఉండదు, సమశ్నుతే అని ఉంటుంది. క్రియాపదం కదా, సమశ్నుతే అని ఉండాలి. దానికి సమశ్నుతే ప్లస్ ఉకారం చేరినప్పుడు ఐ అనే ఆదేశం వచ్చి సమశ్నుతాం అయింది. సమశ్నుతాం ప్లస్ ఉ అనేది మళ్ళా సిద్ధిస్తే యకారాన్ని లోపం వస్తుంది, యకార లోపం. ఇది సాకల్యస్య సూత్రాన్ని అనుసరించి ఉంది. సాకల్యస్య సూత్రం ఇది యకారం అనేది లోపం వస్తుంది. ఆ యకారం అనేది లోపం వచ్చి అకారానికి ప్లుతం కాగా, అకారము ప్లుతం కాగా అప్పుడు సమశ్నుతా ఉ అని అయింది అని శంకరాచార్యులు దానికి భాష్యం వ్యాకరణం చూపించారు. సమశ్నుతా ఉ ఎందుకయింది? ఇందువల్ల అయింది. అందులో 3 పదాల్లో ఇంకేం మర్మం లేదు, అది వ్యాకరణం. అందులో సమశ్నుతావు, సమశ్నుతే ప్లస్ ఉకారం సమశ్నుతావు అయింది, సమశ్నుతావు అయింది. అందువల్ల దానివల్ల విద్వాంసుడు కూడా పరమపదాన్ని పొందుతున్నాడా లేక అవిద్వాంసుడి వలె విద్వాంసుడు కూడా పొందడా అనే ప్రశ్నని ఈ సమశ్నుతావు అనే మరొక ప్రశ్నని కలిగించింది. అందులో విద్వాంసుడి విషయమే ఒక ప్రశ్న. ముందు అవిద్వాంసుడి గురించి అడిగేశాడు, విద్వాంసుడి గురించి ఈ ప్రశ్న ఇందులో ఉంది. అవిద్వాంసుడి విషయం మరొక ప్రశ్న, అంటే 2 ప్రశ్నలు అయ్యాయి. అప్పుడు శృతిలో కనిపించే అనుప్రశ్న అనేది బహువచన సంగతి ఏమిటి చెప్తాం. విద్వాన్ సమశ్నుతే అముం లోకం. ఏమిటి విద్వాంసుడు ఆ లోకాన్ని వదిలి బ్రహ్మాన్ని పొందుతున్నాడా లేదా? ఈ లోకాన్ని వదిలి బ్రహ్మమును పొందుతున్నాడా లేదా? లేక కిం వా యథా అవిద్వాన్ ఏవం విద్వానపి న సమశ్నుతే. లేకపోతే అవిద్వాంసుడు ఏ రకంగా బ్రహ్మాన్ని పొందడో ఆ రకంగా విద్వాంసుడు కూడా బ్రహ్మాన్ని పొందడా అని
ఆ రకంగా తిప్పి తిప్పి అడుగుతున్నాడు. ఒకడు పొందుతాడు ఒకడు పొందడంటే బ్రహ్మము దెబ్బతింటుంది. అది ఇత్యపర ప్రశ్న, ఈ విధంగా ప్రశ్నలు అడుగుతున్నాడు. ద్వావేవ వా ప్రశ్నో ద్వావేవ వా ప్రశ్నో విద్వత్ అవిద్వత్ విషయో బహువచనం తు సామర్థ్య ప్రాప్త ప్రశ్నాంతర అపేక్షయా ఘటతే. విద్వత్ అవిద్వత్, వా అంటే లేక విద్వత్ అవిద్వత్ విషయాన్నిగా రెండే ప్రశ్నలుగా గ్రహించవచ్చు. అథాతో అనుప్రశ్నాః అని ఉంది కదా, అది బహువచనం. అది ద్వావేవవా ప్రశ్న విద్వత్ అవిద్వత్ విషయంలో రెండే ప్రశ్నలుగా గ్రహించవచ్చు. కానీ బహువచనంతో సామర్థ్య ప్రాప్తో ప్రశ్నాంతరపేక్ష ఘటతే. అథాతో అనుప్రశ్నాః అని బహువచనం శృతి అని చెప్పింది కదా, అనుప్రశ్నాః అని బహువచనం చెప్పింది, అందుకని ద్వివచనం చెప్పలేదు. ఆ బహువచనం చెప్పింది కదా, రెండు ప్రశ్నలు ఎలా అవుతాయి అని సంశయం అక్కర్లేదు. ఎందుకంటే ఇది బహువచనమే. సామర్థ్య ప్రాప్తములైన ఇతర ప్రశ్నలకి ఉద్దేశించి చెప్పబడింది. అజ్ఞాని ఎవడైతే ఉన్నాడో విద్వాంసుడు లాగే అజ్ఞాని మోక్షము పొందుతాడా పొందడా? అజ్ఞానిలాగే విద్వాంసుడిలాగే అవిద్వాంసుడు మోక్షాన్ని పొందుతాడా పొందడా? అవిద్వాంసుడు పొందుతాడా, అవిద్వాంసుడిలాగే విద్వాంసుడు కూడా పొందుతాడా అని రెండు ప్రశ్నలు. అర్థమైందా? అంతే కదా అయింది. ఇప్పుడు ఇక్కడ లేకపోతే విద్వాంసుడు మరియు అవిద్వాంసుడు సంబంధం ఏర్పడిన ఈ రెండు ప్రశ్నలు లేనని ఇక్కడ తెలియాలి. ఇక్కడ విద్వాంసుడు అవిద్వాంసుడు సంబంధంగా ఏర్పడిన రెండు ప్రశ్నలే అని తెలియాలి. ఇక్కడ ఇంక వేరే ప్రశ్నలు లేవు, రెండు ప్రశ్నలు కానీ తెలియాలి. ఇట్టి సందర్భము సామర్థ్యాన్ని బట్టి ఒకటి మరియు బహువచనం అయింది. ఇటు అటు తిప్పాడు కదా, అది బహువచనం అయింది. అది పొందుతాడా పొందడా రెండు ప్రశ్నలు ఉన్నాయి అందులో. అలాగే ఇతనిది తీసుకున్నా అవిద్వాంసుడిలాగే విద్వాంసుడుగా పొందుతాడా పొందడా అని రెండు, అలాగా బహువచనం అయింది. ఇట్టి సందర్భాన్ని బట్టి ఇలా తీసుకోవాలి. అసత్ బ్రహ్మేతి వేద చేత్, చెప్పండి. అసత్ బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద అని. బ్రహ్మము అసత్తు లేదినిది అని తెలుసుకుంటే, బ్రహ్మము లేదినిది అని తెలుసుకుంటే, అస్తి బ్రహ్మేతి చేద్వేద బ్రహ్మము సద్వస్తు అని తెలుసుకుంటే, ఇది శ్రవణాత్ ఈ రెండు ఈ విధములుగా శృతి యందు చెప్పి ఉండడం చేత అస్తివా నాస్తివా అని సంశయం ఉంది. ఇది మూడు ప్రశ్నలు. ఇప్పుడు రెండు ప్రశ్నలు అయ్యేంతవరకు ఇది మూడో ప్రశ్న. నువ్వు అసత్ బ్రహ్మేతి వేద చేత్, నీ వల్ల వచ్చింది ఆ సంశయం. అసత్ బ్రహ్మేతి వేద చేత్, బ్రహ్మము లేదని ఎవడైతే తెలుసుకొనుచున్నాడో అని ఒక ప్రశ్న. ఒకటి అస్తి బ్రహ్మేతి చేద్వేది, ఎవడైతే బ్రహ్మము సద్వస్తువు అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో అని ఇంకొకటి గురించి చెప్తున్నావు. ఒకడైతే బ్రహ్మం ఎవడైతే లేనివా తెలుసుకుంటున్నాడో వాడే లేకుండా పోతాడన్నావు. ఇంకోటి ఎవడైతే అస్థి బ్రహ్మేతి చేద్వేద, ఎవడైతే బ్రహ్మం ఉందని తెలుసుకున్నాడో వాడు వాడు ఉన్నాడని అన్నావు. రెండు చెప్పావు. ఇది శ్రవణాత్, ఈ రెండు నాకు వినిపించడం చేత శృతి యందు ఈ రకంగా వినిపించడం చేత అస్థి నాస్తి ఇది సంశయ, ఉందా లేదా అని సంశయం నాకు కలుగుతుంది. ఇదొక ప్రశ్న. తతోర్థో ప్రాప్త కిమస్తి నాస్తి ఇది ప్రథమో అనుప్రశ్నా. ముందే ఆ ప్రాప్తమైంది. నువ్వు చెప్పిన దానికి అసత్ బ్రహ్మేతి వేద చేత్ అని ఏదైతే చెప్పో అక్కడి నుంచి ఆ యొక్క దాంతో అక్కడ ఆ అర్ధప్రాప్తము బ్రహ్మము ఏదైతే ఉన్నదో అక్కడ తతో అర్ధప్రాప్త కిమస్తి నాస్తి,
ఇక్కడ అర్ధప్రాప్తం అంటే బ్రహ్మముకి పక్షపాతం లేదు కాబట్టి, వీడు నావాడు, విద్వాంసుడు నన్ను తెలుసుకున్నాడు కాబట్టి వాడు నన్నే పొందాలి, అవిద్వాంసుడు నన్ను తెలుసుకోలేదు కాబట్టి నన్ను పొందనక్కర్లేదని పక్షపాతము ఆ యొక్క బ్రహ్మమునికి లేదు కాబట్టి అని అర్థం. విద్వాంసుడు బ్రహ్మప్రాప్తి కలిగి ఉంటాడు, అవిద్వాంసుడు కలిగి ఉండాలి. అవిద్వాంసుడు కలిగి ఉండదు అని అన్నా అనుకో, అప్పుడు నేను ప్రశ్న వేస్తుంది ఏంటంటే, విద్వాంసుడికి కూడా బ్రహ్మప్రాప్తి కలుగుతుందా కలగదా? అవిద్వాంసుడు కలగదు, విద్వాంసుడు కలుగుతున్నాడు, పక్షపాతం వస్తుంది కదా. అయితే బ్రహ్మప్రాప్తి విద్వాంసుడికైనా కలుగుతుందా కలగదా అనేది మొదటి ప్రశ్న. అర్థమైందండి? అది మొదటి ప్రశ్న. అర్థమైందా? ఇంకా రిపీట్ చేయగలదు కదా అని ప్రశ్న. అయితే బ్రహ్మము అసత్ అని ఇట్లా ఎవడైతే తెలుసుకున్నాడో, ఇటువంటి శృతుల ద్వారా బ్రహ్మము ఉందా లేదా అని ఇలాంటి సందేహము కలిగే అవకాశం ఉంది. ఆ సందేహం కలిగి ఉంది కాబట్టి ఆ బ్రహ్మము ఉందా లేదా అని ఈ అర్థవంతమైన ప్రశ్న ఇక్కడ ప్రాప్తమైంది. ఉందా లేదా, అసలు వీడు పొందుతాడా ఇప్పుడు విద్వాంసుడు తెలుసుకున్నవాడు అని ఇంకో ప్రశ్న పుట్టింది. అర్థమైందా? ఇంకో ప్రశ్న పుట్టింది. బ్రహ్మణో అపక్షపాతిత్వాత్, అంతేకాకుండా బ్రహ్మము పక్షపాతము లేనిది అవడం చేత, పక్షపాతం వీడు నావాడు వాడు పరాయవాడని పక్షపాతం లేదు కాబట్టి, అందరికీ అదే కారణమే ఉన్నది కాబట్టి, అందరికీ అదే సమానమై ఉన్న బ్రహ్మము కాబట్టి, అవిద్వాన్ గచ్చతి నా గచ్చతి, అవిద్వాంసుడు ఆ బ్రహ్మాన్ని పొందుతాడా పొందడా? ఇది ద్వితీయ. ఇది రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటంటే, నువ్వు సంశయాన్ని కలిగించావు. ఆ సంశయ అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్థి బ్రహ్మేతి చేద్వేద అని సంశయాన్ని కలిగించావు. అందులో ఉందా లేదా అని సందేహం కలిగే అవకాశాన్ని కలిగించావు కాబట్టి, అసలు బ్రహ్మ ఉందా లేదా, పాప విద్వాంసుడు పొందుతాడా పొందడా బ్రహ్మాన్ని అనేది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, బ్రహ్మం అందరికీ కారణస్వరూపమే ఉంది కాబట్టి, దానికి పక్షపాతం లేదు కాబట్టి, ఆ విద్వాంసుడు ఆ బ్రహ్మాన్ని పొందుతాడా లేక పొందడా? అవిద్వాంసుడు అజ్ఞాని, పక్షపాతం లేదు కదా, తెలుసుకోలేనివాడు, బ్రహ్మం గురించి తెలియనివాడు, వాడు బ్రహ్మం మీదే ఆధారపడి బ్రహ్మమే కారణమే ఉన్నాడు కదా, దాన్ని పొందుతాడా పొందడా అది రెండవ ప్రశ్న అయ్యున్నది. రెండు ప్రశ్నలు అయ్యాయి. బ్రహ్మణ, ఇంకా మూడో ప్రశ్న చెప్తున్నాడు. బ్రహ్మణ సమత్వేపి అవిదుష ఇవ విదుషోపి అగమనం ఆసంఖ్య కిం విద్వాన్ సమశ్నుతే నా సమశ్నుతే ఇది తృతీయో అనుప్రశ్న. బ్రహ్మమునకు పక్షపాతం లేదు కదా, అందరికీ సమానమే కదా, సమత్వేపి సమానమైంది కాబట్టి అవిద్వాంసుడికి బ్రహ్మప్రాప్తి లేదు. ఇప్పుడు బ్రహ్మమునికి పక్షపాతం లేదు, సమానము. అయితే అవిదిష ఇవ విదిశోపి అగమనం ఆశంక్య, అవిద్వాంసునికి బ్రహ్మప్రాప్తి ఎలా లేదో ఆ రకంగా విద్వాంసుడు కూడా బ్రహ్మప్రాప్తి లేదని ఆశంకించుకొని అడుగుతున్నాడు అన్నమాట. ఇక్కడ వాడి శంక కలిగింది. ఇంకో మూడో ప్రశ్నకి, ఆ శిష్యుడికి రెండు ప్రశ్నలు మీకు అర్థమయ్యాయి కదా. మూడో ప్రశ్న వాడికి శంక కలిగింది, మనసులో కలిగింది. ముందు శంకరాచార్యులు చెప్తున్నారు, ముందు మనసులో శంక కలగాలి కదా, శంక కలిగిన దాన్ని వ్యక్తం చేసిన దాన్ని వేదంలో ఉంది. ముందు సంశయం కలిగిన దాన్ని శంకరాచార్యులు చెప్తున్నారు. బ్రహ్మము పక్షపాతం లేదు కాబట్టి, సమానమై ఉంది కాబట్టి, అవిద్వాంసుడికి బ్రహ్మప్రాప్తి ఎలా లేదో, అవిద్వాంసుడికి బ్రహ్మప్రాప్తి అలాగే లేదో, పక్షపాతం లేదు కదా దానికి, అలాగే విద్వాంసుడు కూడా ఉండదా ఏంటి అని మూడు ప్రశ్నలు. విద్వాంసుడి అది అందరికీ కారణమైన సమానంగా ఉంది కాబట్టి ఆ బ్రహ్మము విద్వాంసుడికి ఉందా అవిద్వాంసుడికి ఉందా లేదని అడిగాడు. అడిగితే అర్థమవుతుందా? మొదటి ప్రశ్న ఏమిటి, తర్వాత చెప్తాను మూడు వివరంగా. బ్రహ్మానికి పక్షపాతం లేదు, సమానం కాబట్టి అవిద్వాంసుడికి కూడా బ్రహ్మప్రాప్తి ఎలా లేదు, ఆ రకంగా విద్వాంసుడికి కూడా బ్రహ్మప్రాప్తి లేదని ఆశంకించుకొని, కిం విద్వాన్ సమశ్నుతే నా సమశ్నుతే, విద్వాంసుడు బ్రహ్మాన్ని పొందుతాడా పొందడా, విద్వాంసుడు బ్రహ్మాన్ని పొందుతాడా పొందడా, ఇది తృతీయో అనుప్రశ్న అని మూడవ ప్రశ్న వచ్చింది అని.
అంటే ఇక్కడ 3 ప్రశ్నలు వివరంగా చెప్పుకోవాలంటే 3 ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. అనుప్రశ్న అని బహువచనం, ద్వివచనం కాదు. బహువచనం ఎందుకు చెప్పాడు అక్కడ అంటే శంకరాచార్య 3 ప్రశ్నలు అందులో ఉన్నాయి అని చెప్తున్నారు. బ్రహ్మము అసత్ బ్రహ్మేతి వేద చేత్ అని చెప్పాడు కదా. బ్రహ్మము అసత్ అని ఎవడైనా తెలుసుకుంటే అని ఇలాంటి శృతివాక్యం ఉంది. ఆ వాక్యం ద్వారా బ్రహ్మము ఉందా లేదా అనేది మొదటి ప్రశ్న. ఉందా లేదా అనేది మొదటి ప్రశ్న. రెండోది, అజ్ఞాని ఆ బ్రహ్మాన్ని పొందుతాడా పొందడా? బ్రహ్మం ఉంటే ఆకాశాది సర్వకారణత్వాత్ బ్రహ్మ, సర్వులకి కారణమే ఉన్నది, సమానమే ఉన్నది కదా, దానికి పక్షపాతం ఉండకూడదు కదా. అందువల్ల అవిద్వాంసుడు అజ్ఞాని ఆ బ్రహ్మాన్ని పొందుతాడా పొందడా? అది రెండో ప్రశ్న. అర్థమైందా? ఇక మూడో ప్రశ్న ఏంటి? బ్రహ్మం అందరికీ సమానం కాబట్టి అజ్ఞానిలాగే జ్ఞాని కూడా బ్రహ్మప్రాప్తి పొందునా పొందడా? అది మూడో ప్రశ్న. 3 ప్రశ్నలు వేశాడు. అవిద్వాంసుడు అంటే అజ్ఞాని బ్రహ్మాన్ని పొందుతాడా పొందడా అనేది రెండో ప్రశ్న. పొందడం చెప్పాలి. ఒకవేళ పొందడం చెబితే బ్రహ్మం అందరికీ సమానం కదా, అజ్ఞాని పొందకపోతే జ్ఞాని పొందుతాడా? ఆ పక్షపాతం దేనికి? నేను తెలుసుకోవాలని కోరిక దేనికి? అందరికీ అది కారణమే ఉన్నది కదా అని ప్రశ్న అన్నమాట. 3 ప్రశ్నలు అయిందా? ఈ విధంగా ప్రశ్నలు, అనుప్రశ్నలు జ్ఞాని అజ్ఞాని విషయంలో లేవనెత్తే శిష్యుడి యొక్క హృదయంలో సంశయాలు లేచే. ఈ పంచకోశ ప్రక్రియ 5 కోశాలు విన్న తర్వాత ఇవి ఈ రకంగా లేచే. 5 కోశాలు విన్న తర్వాత ఆ పునిస్టాప్ పెడదామనుకుని గురువుగారు ఇలాంటి బ్రహ్మము, పుచ్చమైన బ్రహ్మము, అసద్వేది అసద్ బ్రహ్మేతి వేద చేతని ఇది లేదని ఎవడైతే